హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీరు తమ్మునైల్ చూసే ఉంటారో కువైట్లో రోడ్లు ఎలా వేస్తారు ఏంటనేది గల్ఫ్ కంట్రీస్లో ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. అయితే మీరు ఈ వీడియో చూస్తున్నట్లయితే ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని గంట సింబల్ ఆన్ చేసుకోండి. నేను ఈ వీడియో పెట్టినా కూడా మీ వరకు రావడానికి అవకాశం ఉంటుంది. అయితే మనం వీడియోలోకి వెళ్ళిపోతాం. విషయంలోకి వచ్చేస్తే ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూస్తున్నట్లయితే రాత్రి వచ్చి ఈ రోడ్డు అంతా తవ్వడం జరిగింది రాత్రి సమయంలో. అయితే ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ప్లేస్లో ఎక్కడ కూడా ఒక కారు కూడా కనపడదు. వీళ్ళు ఒక రోజు లేదా 2 రోజుల ముందరే మొత్తం అన్ని హౌస్లకి కూడా ఇంటిమేషన్ ఇస్తారు, మేము రోడ్డు ఎలా తవ్వుతున్నాము కాబట్టి మీరు కార్లు ఏదైనా సరే బయట పెట్టుకోవాల్సింది ఎక్కడైనా ప్లేసుల్లో అని చెప్పేసి గవర్నమెంట్ వారు వీరికి ఇంటిమేషన్ ఇవ్వడం జరుగుతుంది. దాంతో వాళ్ళు అందరూ కూడా గవర్నమెంట్కి సహకరించడం జరుగుతుంది. వాళ్ళ మాదిరిగా వచ్చి తవ్వి తర్వాత ఈ రోడ్డుని చదును చేయడం జరుగుతుంది. ఇక్కడ ఉన్న మట్టి ఏదైతే ఉందో పాత మట్టి, దాన్ని క్రెయిన్స్తో తీసి దాన్ని మళ్ళీ లోడ్ చేసుకుని పట్టుకెళ్ళిపోతున్నారు. మళ్ళీ కొత్త మట్టి తీసుకొచ్చి అదే ప్లేస్లో వేసి దాన్ని లెవెల్ చేయడం జరుగుతుంది. దాన్ని కూడా మరి వీళ్ళు క్రెయిన్స్ తోటి క్రెయిన్ సహాయంతో వాళ్ళు తీసి వేయడం కూడా జరుగుతుంది. తర్వాత మట్టిని బాగా చదును చేసిన తర్వాత వాళ్ళు రోడ్డు వేయడం జరుగుతుందండి. ఈ ప్రాసెస్ అంతా జరగడానికి ఇంచుమించుగా ఒక వారం రోజులు పట్టిందండి. వారం రోజుల దగ్గరగా పట్టింది. అయితే వీళ్ళందరూ కూడా డ్యూటీలకు వెళ్ళి వాళ్ళు, అలాగే మరి ఎవరైనా సరే ఏ పనిలో ఉన్నా సరే వాళ్ళ కార్లు ఏవైతే ఉన్నాయో వాళ్ళు బయట ప్లేస్ చేసుకుని అక్కడి నుంచే వాళ్ళు వెళ్ళడం జరిగిందండి. గవర్నమెంట్కి చక్కగా సహకరించారు. అయితే ఫ్రెండ్స్, వీళ్ళు టైమింగ్స్ వచ్చేసి సాయంత్రం 4-5 టైంకి ప్రారంభిస్తే నైట్ ఫుల్గా కంటిన్యూగా వర్క్ చేస్తూనే ఉంటారు. నైట్ మొత్తం వర్క్ నడుస్తూనే ఉంటుంది. అలా ఒక వారం రోజులు వర్క్ నాన్ స్టాప్గా చేసిన తర్వాత రోడ్డుకి అవుట్పుట్ ఇవ్వటం జరిగిందండి. ఇక్కడ రోడ్లు వేయటం అంటే ఒకసారి కాకుండా పొరలుగా వాళ్ళు రోడ్డు వేయటం జరిగిందండి. మొత్తం వర్క్ అయిన తర్వాత అవుట్పుట్ ఈ మాదిరి వచ్చింది ఫ్రెండ్స్.